హాయ్ అండి. ఈరోజు చిన్న షార్ట్ చూపిస్తున్నానండి. అప్పట్లో మన అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఏదైనా చారు, పప్పు చేసుకున్నప్పుడు ఈ పచ్చిమిరపకాయలని చక్కగా కట్ చేసుకొని ఒక ఘాటు పెట్టేసేసి జీలకర్ర, ఉప్పు దంచేసుకొని అది దాంట్లో ఫిల్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకొని చారుకి అంచుకు తినేవాళ్ళంటండి. మీకు గుర్తుందా? మీ పేరెంట్స్ ఎవరైనా అలా తినేవాళ్ళ? కామెంట్స్లో పెట్టండి. బాగుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలలో అది ఘాటు పెట్టుకున్నాను కదండి, జీలకర్ర, ఉప్పు దాంట్లో ఫిల్ చేసి పెట్టాను. తర్వాత వేపేసి చూపిస్తాను, ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను. ప్యాన్ పెట్టుకున్నానండి, కొద్దిగా ఆయిల్ పోస్తాను. పోసేసి పచ్చిమిరపకాయలను వేపి చూపిస్తాను. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, ఒక 2-3 టీ స్పూన్స్ వేసాను. కొంచెం వేడి కాగానే ఇప్పుడు పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను కదండి, జీలకర్ర, ఉప్పు ఇవి వేసేస్తున్నాను. చూడండి, వేపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, మనకు మిర్చి బండి దగ్గర సమోసా అమ్మే షాపులలో, స్వీట్ షాపులలో ఇలా వేయించి ఇస్తారు కదండి, అదేం టేస్ట్ ఉండదు. మన ఇంట్లో చేసుకొని కమ్మగా తింటేనే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. పెద్ద ఫ్లేమ్ పెట్టేస్తే ముఖానికి చిల్లుతుందండి మిర్చి. అలా కాకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, బాగుంటుంది. అయిన తర్వాత ప్లేట్లో పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలను మంచి జీలకర్ర ఉప్పు వేసి వేపాను కదండి. ఈరోజు మా లంచ్ పప్పుచారు, మిర్చి. ఇట్లా అంచుకు పెట్టుకొని పప్పుచారు ఇట్లా పోసుకొని తింటాం. చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పప్పుచారు, మిర్చి.